యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఏంటండి, దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము మౌనంగా ఉండాలి అంటే మౌనంగానే ఉండాలి. ఎక్కడికి? తల్లి, దేవుని మందిరానికి వచ్చిన తరువాత మనం మొట్టమొదటిసారిగా చేయవలసినటువంటి పని ఏంటంటే మౌనంగానే ఉండాలి. నువ్వు బయట తిరిగి వచ్చినటువంటి విధంగా, బయట మాట్లాడినటువంటి విధంగా, బయట ఆలోచన చేసినటువంటి విధంగా దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రవర్తించడానికి కానీ, దేవుని మందిరానికి వచ్చి నువ్వు మాట్లాడడం కానీ చేసినట్లయితే అది మంచి పద్ధతి కాదు. నీ సొంత ఆలోచనలు దేవుని మందిరానికి వచ్చిన తరువాత అవి బయటికి రావడానికి వీల్లేదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన సొంత ఆలోచనలు దేవుని మందిరంలో పని చేయకూడదు. మన సొంత బుద్ధులు దేవుని మందిరంలో పని చేయకూడదు. ఏ పాటికి ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారాగా నేనేమి నేర్చుకోవాలి, ఈరోజు దేవుడు నన్ను దీవించాలంటే ఏ రకమైనటువంటి పని చేస్తే నన్ను దేవుడు దీవిస్తాడు, ఈరోజు దేవుడు నన్ను దీవించాలి అంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలి, లేదా నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోవాలంటే ఎలా దేవుడు నాతో మాట్లాడతాడు అనేటటువంటి ఆలోచన ఉండాలి తప్ప వాక్యాన్ని వినకుండా ఇంటికాడ విషయాలు దేవుని మందిరంలో జ్ఞాపకం చేసుకోవడానికి వీలేదు. రేపు చేయవలసినటువంటి పనులు దేవుని మందిరంలో ఆలోచించడానికి వీల్లేదు. లేకపోతే నిన్న జరిగిపోయినటువంటి కొన్ని అనార్థాలు కావచ్చు, లేకపోతే నిన్న మొన్న జరిగిపోయినటువంటి కొన్ని ప్రమాదకరమైన విషయాలు కావచ్చు, ఏది కూడా దేవుని మందిరంలోనికి ఆలోచన చేయకూడదు. దేవుని మందిరానికి రానటువంటి వాళ్ళంతా ఉంటారు. కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు చెప్పినప్పుడు కానీ, కొన్ని సందర్భాలలో దేవుడు చేసినటువంటి మేలుల గురించి కానీ, వాక్యాన్ని గురించి కానీ దేవుని మందిరానికి రానటువంటి వాళ్ళందరూ అంటూ ఉంటారు, ఇదంతా నిజమేనా? యేసు ప్రభు వారిని నమ్మాలా? యేసు ప్రభు నిజంగా నాకు మేలు చేస్తాడా? యేసు ప్రభు నిజంగా మంచివాడేనా అని దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటారు తప్ప దేవుడు చేస్తాడా చేయడా అని అనుమానిస్తారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని విని మాత్రం దేవుని మందిరానికి రారండి. ఎక్కువ శాతంగా ఎక్కువ మంది అనుమానించేటటువంటి వారే ఉంటారు. కానీ ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి మళ్ళీ నీకు తెలియజేస్తా ఉన్నా, ఏదో తెలుసా, ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి రావాలి అని ఆశ ఉన్నట్లయితే నువ్వు మౌనంగా దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వినిపో. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపో, చాలు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి వాక్యం యొక్క విలువేందో తెలుసుకొని వెళ్ళు. అంతేకాని ఈయన చేస్తాడా చెయ్యడా అని అపనమ్మికతో మాత్రం రావద్దు, ఉండొద్దు. అదే చెబుతా ఉంది బైబిల్. ఏమని? యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలట. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నట్లయితే నీ సొంత ఆలోచనలు పక్కకు పెట్టేసేయ్. ఏ దారిలో నుంచి దేవుడు నీకు మేలు చేస్తాడో, ఎవరి ద్వారాగా నీతో దేవుడు మాట్లాడతాడో, ఏ వాక్యము ద్వారాగా నీతో దేవుడు మాట్లాడతాడని ఆశతో ఎదురు చూడాలట. దేవుని యొక్క వాక్యము కొరకు లేదా దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు ఆశతో ఎదురు చూడాలి తప్ప అనుమానించొద్దు అని చెబుతా ఉంది. ఆశతో ఎదురు చూడండి, నీ ఆశను నెరవేరుస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంతేకాని అనుమానం మాత్రం పెట్టమాకండి. నీ ఆశ ఏది ఉన్నా కూడా ప్రభు అన్నాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఆశ నీకుందా? అనుమానించకుండా దేవుని మందిరానికి రా. దీవించబడాలని ఆశ నీకుందా? మౌనంగా వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపో, అదే నీ పని. దేవుని చేత దీవించబడాలని ఆశ నీకుందా? ఏ సమస్య నీకైతే ఉందో, అప్పుడు సమస్య ఉందా, దేవుని మందిరానికి వచ్చి చెప్పిపో. అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా? దేవుని మందిరానికి వచ్చి చెప్పిపో. ఇబ్బందులు ఉన్నాయా? మరణకరమైన పరిస్థితులు ఉన్నాయా? మౌనంగా దేవుని మందిరానికి రా. అంతేకాని నీ ఆలోచనలు దేవుని మీద రుద్దకో. అంతేకాని నీ ఆలోచనల ప్రకారంగా దేవుని గొప్పతనాన్ని మాత్రం చిన్న చూపు చూడొద్దు. అందుకనే
బైబిల్లో ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారే నమ్మరు చాలామంది, కానీ బైబిల్ చెప్తా ఉంది మౌనంగా ఆయన కొరకు కనిపెట్టుకో. ఏమని? ఏ దారిలో నుంచి నేను చేసిన ప్రార్థన దేవుడు విని నా ప్రార్థన ఏ దారిలంగా వస్తుందా, నేను చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలము ఏ దారిలంగా వస్తుందో, నేను చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలము ఎవరి ద్వారాగా వస్తుందో, నేను చేసినటువంటి ప్రార్థనకు ఏ సందుగొందులంగా దేవుడు ఇస్తాడు అని ఆశతో ఎదురు చూడాలి తప్ప ఈయన చేయలేడు అని, ఈయన చేత కాదు అని, లేదా ఆయన్ని అనుమానించకుండా ఉన్నట్లయితే తల్లి దీవించబడతావు. ఇది మొట్టమొదటిసారిగా దేవుని బిడ్డలమైనటువంటి మనము చేయవలసినటువంటి పని.